భయ్యా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను. మా ఇంట్లో నేను సినిమాలు అనగానే భయపడ్డారు. ఆల్రెడీ కాగ్నిజెన్స్‌లో నన్ను పర్మనెంట్ చేస్తా అన్న టైంలో నేను సినిమాలని తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది భయం? బాహుబలిలో కొండ ఎక్కొద్దురా అక్కడ దయ్యాలు ఉంటాయి అన్నట్టు ఇండస్ట్రీకి వెళ్ళొద్దురా అక్కడ అందరితో ఉంటారు. వచ్చిన తర్వాతనే నేను అయ్యాను భయ్యా. ఆ నోయల్ అవ్వడానికి రీజనే ఆ ఈగ సినిమా. మా నాన్న ఫస్ట్ టైం కాలర్ ఎగరేసుకొని నా కొడుకు అని ఆయన పర్స్లో నా ఫోటో పెట్టుకొని తిరిగారు. అందరికీ చెప్పారు నా కొడుకు నిజం మీ అబ్బాయా అని అందరు అడుగుతుంటే ఎస్ అని చూపించుకోవడానికి నా ఫోటో ఉంటుంది. అండ్ ఆయన వ్యాలెట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ భయ్యా. ఈగ ఈజ్ లైక్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ రాజమౌళి గారు ఏగాలో చేశారు, మగధరా చేశారు. లక్కీ, వెరీ ఫార్చునేట్. మగధీర అయితే మా అక్కకి కొడుకు పుట్టాడు భయ్య, ఢిల్లీలో ఉండేవాళ్ళు వాళ్ళు. నేను అక్కడ ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. సో అర్జెంటుగా రమ్మన్నారు. నేను వాళ్ళని ఫ్లైట్ వేయమనలేను, ఎందుకంటే నేను ఆఫ్టర్ ఆల్ నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదు. నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, ఆయన పేరు కిషోర్. అన్న నాకు ఇట్లా సినిమాలో రోల్ వచ్చింది, నాకు కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి ట్రైన్లో వస్తే 2 days పడుతుంది అన్న, నేను 2 hours రావాలి అంటే ఫ్లైటే కావాలన్నా, కొంచెం నాకు హెల్ప్ చేస్తామంటే ఆయన ఇమ్మీడియట్గా నాకు టికెట్ వేశారు. కిషోర్కి నేను చేతులెత్తి దండం పెట్టిన తక్కువే. ఆయన నా లైఫ్లో నేను అన్న ప్లీజ్ అన్న నా బర్త్డేకి మీరు రావద్దు, నాకు చిరాకు, నేను 12 గంటలకు నేను ప్రేయర్లో ఉండాలి అంటే అయినా సరే రా, నేను 12:30 వరకు బయట వెయిట్ చేస్తాను, నువ్వు రా అని చెప్తాడు. ఆ టైప్. సో అంత అస్సలు స్వార్థం లేకుండా ప్రేమించే మనుషులు ఉంటారు చూడండి భయ్య, అది కిషోర్. ఆయన టికెట్ వేయడం వల్ల నేను వచ్చి ఆ సినిమా చేయగలిగా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్.